సో బేసికల్లీ ల్యాక్ చేయకుండా సుత్తి పెట్టకుండా సో పాయింట్ మాట్లాడేసేస్తాను. సో మ్యాక్సిమం ఆఫ్ నాకు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పేస్తాను. సో నేను యూట్యూబ్ పెట్టాను కాబట్టి ఐ రియలీ వాంట్ టు షేర్ దిస్. దీనివల్ల ఇద్దరికన్నా తెలిసినా నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో నాకు జరిగిన రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో బేసికల్లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పీవీపీ దగ్గర వెయిట్ చేస్తుంది. సో నేను తనని కలుద్దామని చెప్పేసి నేను నా స్కూటీ తీసుకుని నేను వెళ్తున్నప్పుడు నాకు కొంచెం అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు చుట్టుపక్కల జరుగుతున్న వాటి మీద కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది. ఆ రోజు ఏం జరిగింది, ఇద్దరు కప్పులు ఒక 70-75 అలా ఉంటుంది అనమాట, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్కి ముసలాళ్ళు. సో నేను తను వచ్చేసింది, నేను ఇక్కడ ఉన్నాను విన్ని అని చెప్పి చేయెత్తిన తర్వాత నేను తనని కలుద్దామని వెళ్తున్నప్పుడు నాకు ఎందుకో అనిపించింది, లేదు వాళ్ళు అడుక్కుంటున్నట్లేం నాకు అనిపించట్లేదు, వాళ్ళు ఎలా అని హ్యాండ్స్ ఎవరి దగ్గర చేయి చాపినట్టు నాకు అనిపించట్లేదు, 1 సెకండ్ ఉండు నాన్న అని చెప్పేసి నా ఫ్రెండ్తో అని ఎందుకే అంటుంటే లేదురే 1 సెకండ్ ఆగు అని చెప్పేసి నేను నా స్కూటీ తన ముందే పార్క్ చేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పిన మాట అండి, మాకేం ముష్టొద్దమ్మా, మేము ఇటు నుంచి అటువైపుకి దాటాలనుకుంటున్నాం, ఎప్పటికీ 30 మినిట్స్ నుంచి 20 మినిట్స్ నుంచి మేము ఇక్కడ ఒక 8-9 మందిని అడుగుతున్నాం. నా కళ్ళ ముందు నేను 3 చూసాను. సో మేము అడుగుతూనే ఉన్నాం కానీ వాళ్ళు అడగట్లేదు, వినట్లేదు, మాట కూడా పట్టించుకోవట్లేదు. అంటే నాకు ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అంటే అదే మనుషులు అదే ముసలాళ్ళు కొంచెం సూటు బూటు వేసుకుని కొంచెం రిచ్గా కనిపిస్తేనేమో మన వాళ్ళు ఓకే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు. బట్ జస్ట్ బికాజ్ ఆఫ్ అపీరెన్స్ ఇప్పుడు అందరి దగ్గర అన్ని రకాల 1 సెకండ్ అండి, 1 సెకండ్ పట్టింది మనం వాళ్ళని ఆగి అవునా అండి సరే అని చెప్పేసి వినడానికి. మళ్ళీ ఆ విషయం ఏంటని తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ మనకి ఆ విషయం ఏంటి అని వినడానికి 1 సెకండ్ ఓపిక లేదు, 1 సెకండ్ పట్టలేదు, కనీసం 5 సెకండ్స్ పట్టింది. వెళ్ళేదారిలో ఇట్లా వచ్చేసి ముష్టడుగుతారు, ఒకసారి కాదన్న తర్వాత పక్క వెళ్ళిపోతారు, ఇట్లా వచ్చి చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి మనలాగా ఫట్ మరి మాట్లాడేసేయడానికి గబగబ మాటలు అయితే రావు కదా. ముసలాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు చెప్పాలనుకుంటుంది కొంచెం ఆగే చెప్తారు కదా. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, జస్ట్ బికాజ్ ఆఫ్ అపీరెన్స్ అలా టక్కని జడ్జ్ చేసేయకండి. మీరు ఏం మాట్లాడాలనుకున్నా కనీసం చెప్పే నో అయినా దేర్ ఈజ్ ఎ వే. మీకు వాళ్ళు ఏదైనా ముష్టెత్తుకుంటున్నా సరే నాకు డబ్బులు ఇవ్వాలని లేదు వెళ్ళిపోమ్మని చెప్పడానికి 1 సెకండ్ పట్టింది. సో ప్లీజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉండి సే నో అట్లీస్ట్ ఇన్ ఏ డీసెంట్ మేనర్, ఓకేనా? సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను.